Friends, welcome back to our channel. Today we are going to discuss principles of genetics సంబంధించి ఇంపార్టెంట్ లిస్ట్ అనేది చూద్దాం. సో సిలబస్ చేంజ్ అయిన తర్వాత మొత్తం జెనెటిక్స్ సంబంధించి మనం చూస్తే జువాలజీ మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూనిట్ 1 సంబంధించి సో మెండిలియన్ ప్రిన్సిపల్స్ మోనో అండ్ డైహాబ్రిడ్ ప్రాసెస్ హిస్టరీ ఆఫ్ జెనెటిక్స్ని ప్రిపేర్ అవ్వాలి. ఈ రెండింటి నుంచి ఖచ్చితంగా మనకు అక్కడ ఎస్ఏ క్వశ్చన్ అనేది ఉంటుంది జెనెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హిస్టరీ ఆఫ్ జెనెటిక్స్ కంటే కూడా ఈ మెండిలియన్ ప్రిన్సిపల్స్లో 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, వాటి నుంచి కూడా షార్ట్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 2 తీసుకుంటే లింకేజీ, క్రాసింగ్ ఓవర్, ఎపిస్టాసిస్, లీథల్ జీన్స్. ఈ టాపిక్స్ అనేవి లింకేజ్ టైప్స్, క్రాసింగ్ ఓవర్, ఎపిస్టాసిస్, లీథల్ జీన్స్ ఫాలో అవ్వండి. యూనిట్ 3లో పాలిజీన్స్, మల్టిపుల్ ఎలిల్స్, XY లింక్డ్ ఇన్హెరిటెన్స్. అంటే పాలిజీన్స్, మల్టిపుల్ ఎలిల్స్ తర్వాత దీనికి ప్రయారిటీ ఉంది, XY లింక్డ్ ఇన్హెరిటెన్స్కి ప్రయారిటీ ఉంది. యూనిట్ 4కి వచ్చినట్లయితే సెక్స్ డిటర్మినేషన్ డిఫరెంట్ టైప్ ఉన్నాయి. జీనిక్ బ్యాలెన్స్ థియరీ కావచ్చు, దాంతోపాటు హ్యాప్లోడిప్లాయిడ్ కావచ్చు, ఇలాంటి జీనిక్ సెక్స్ డిటర్మినేషన్ ప్రొసీజర్ అంతా కూడా ఒకసారి బాగా చూసుకోండి. X లింక్డ్ ఇన్హెరిటెన్స్లో ఉన్నటువంటి డిసీజెస్ కావచ్చు, XY లింక్డ్ ఇన్హెరిటెన్స్ ఏదైతుంది ఇక్కడ చూడండి. నెక్స్ట్ యూనిట్ 5కి వచ్చేసరికి హ్యూమన్ క్యారియోటైపింగ్, క్రోమోజోమ్స్ని వాటి యొక్క నెంబర్ని సీక్వెన్సింగ్ ఎట్లా చేస్తారు అనేది. దెన్ జీనోమిక్స్, ప్రోటోమిక్స్ రెండు కలిపి ఎస్ఏగా రావచ్చు, లేదా ఒక్కొక్కటి షార్ట్ గీయడానికి ఛాన్స్ ఉంది. ఆటోజోమల్ రెసివ్ డిజార్డర్స్ కూడా ఇస్తారు. సో ఆటోజోమల్ రెసివ్ డిజార్డర్స్ అనేటువంటివి ఈ రెండింటి తర్వాత ఫిక్స్ చేసుకోవచ్చు. సో షార్ట్ ఆన్సర్ చూస్తే బ్యాక్ క్రాస్ కానీ, టెస్ట్ క్రాస్, ప్లియోట్రోపీ, RH ఇన్హెరిటెన్స్, జీనిక్ బ్యాలెన్స్ థియరీ, Y లింక్డ్ ఇన్హెరిటెన్స్, సికిల్ సెల్ ఎనీమియా, హంటింగ్టన్ డిసీజ్, ఇన్కంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్. సో ఇన్కంప్లీట్ డామినెన్స్, కోడామినెన్స్ అప్పుడప్పుడు మ్యాక్సిమం ఇన్కంప్లీట్ డామినెన్స్ ఇస్తూ ఉంటారు. వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అక్కడ ఉన్నటువంటి మంచి స్క్వేర్ బోర్డ్స్ ఏవైతే వాటితో రాయాల్సి ఉంటుంది. సో కోడామినెన్స్ కంటే కూడా ఇన్కంప్లీట్ డామినెన్స్ ఎక్కువ టైం అడుగుతున్నారు. సో ఇవి కొన్ని షార్ట్ ఆన్సర్స్, అంటే ఎస్ఏస్లో కవర్ అయ్యే కాకుండా ఇండివిజువల్గా చదవాల్సినటువంటి షార్ట్ ఆన్సర్స్ అనమాట. ఇవి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వీడియోలో మనం మిగిలిన పేపర్స్ జువాలజీ మేజర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లిస్ట్ చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.